మీ సమస్యలు చెప్పడానికి ప్రయత్నం చేసిన మీ అందరూ కూడా ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. ప్రధానంగా మీకు ఒక్కొక్క సమస్యగా చూసినట్టయితే ప్రధానమైన సమస్య ఏటిగట్టు రహదారి. దాంట్లో ఆల్రెడీ డబ్బులు శాంక్షన్ చేశా, దాన్ని కూడా రోడ్డు వేస్తూ ఉన్నాం. ఎంత ఇచ్చాం అమౌంట్? 12 లక్షలు వేసాం. మీ బోతులన్నీ పూర్తి చేస్తాం. బ్లాక్ మెటల్తో రోడ్డు వేస్తూ ఉన్నాం. బ్రిడ్జ్ కాడి నుంచి ఆత్మ వరకును, కింద కూడా కొంత స్లోప్ చూపిస్తాం. ఓకే. ఇంకా మీరు అమ్మవారి టెంపుల్కి ర్యాంప్ అడుగుతూ ఉన్నారు. వచ్చి ఇప్పుడే అడిగారు కనుక తొందరగా చూద్దాం. దాన్ని జగనన్న కాలనీ రోడ్ లేదు, నీళ్ళు లేవు. సెక్రటరీ అమ్మ జగన్ కాలనీ ఇమీడియట్గా డ్రింకింగ్ వాటర్ కావాలి. ఆర్డబ్ల్యూఎస్ అధికారి చూసుకో, ఇమీడియట్గా 2 రోజుల్లో ఎక్కడ డబ్బు ఉన్నా లేకపోతే ముందు పైప్ లైన్ తర్వాత బిల్లు ఇస్తాం. డ్రింకింగ్ వాటర్ ప్రధానంగా మనకు ఇవ్వాలి. ఈ ప్రభుత్వంలో మాకున్నది పేదవాడి కాలనీ, జగనన్న కాలనీ. జగన్మోహన్ రెడ్డి సొంతం కాదు, పేదవాడి సంబంధించిన కాలనీలో రోడ్లు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. డబ్బులు లేవు, కొంత ఇబ్బంది పడ్డా ప్రధానమైన రాజధాని కొత్త నేను వేసి మీకు సహకారం అందిస్తానని చెప్తా ఉన్నాం. 3,000 రూపాయలు పెన్షన్ 4,000 చేసాం, వచ్చిన నెలలోనే ఇచ్చాం. 3,000 వికలాంగుల పెన్షన్ ఉంటే 6,000 చేసాం. ఇవ్వలేదా? ఈవేళ బెడ్ రీడర్ ఉంటే 10,000 నుంచి 15,000 కూడా 100% వికలాంగుల సర్టిఫికేట్ ఇస్తా ఉన్నాం. ఇది హృదయంతో కూడుకున్నది, మానవత్వం కలిగిన ప్రభుత్వం అని చెప్పడానికి వచ్చాం. ఈరోజు టీచర్స్ సంబంధించినంత వరకు ఈ మండలంలో 37 మంది బీఈడీ టీచర్లు అయ్యారు. వారికి అభినందనలు, ధన్యవాదాలు అర్పించుకుంటాం. కారణం నిరుద్యోగ యువతలకు కొంతమంది కానీ ఉద్యోగాలు ఇవ్వగలిగాము. ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు లేని పాఠశాల ఉండకూడదని ఆలోచన చేస్తూ ఉన్నాం. విద్యా విధానంలో మార్పు తీసుకొచ్చాం. ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉండాలి, 5 క్లాసులకు ఒక టీచర్ ఉండకూడదు అంటే కొన్ని స్కూళ్ళు కూడా కలిపాం. కొంత ఇబ్బంది కలుగుతోంది. కారణం ఏంటంటే ఈ అబ్బాయి వెళ్ళాడో లేదు చూడలేదు, మా ఇంటికాడ ఉంది స్కూలు, పంపించేసాం. 5 క్లాసులకు ఒక టీచర్ ఉండేవాడు. ఆ విధానం కరెక్ట్ కాదు. ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉండాలి. విద్యార్థికి సంబంధించిన తెలివితేటలు ఎప్పటికప్పుడు అంచనా వేయాలి, అతను సరిచేయాలి. ఆ పేదవాడి కుటుంబంలో ఆ తెలివిదైన విద్యార్థిగా తయారవ్వాలి, సమాజంలో సేవ చేయాలి, ఆ కుటుంబాన్ని ఆర్థికంగా పెంచాలి అని ఆలోచన చేస్తున్న ఈ ప్రభుత్వం ఆలోచన చేయదా? మీరు ఇచ్చిన అవకాశాన్ని చేయడానికి ఉన్నంత వరకు చేస్తా ఉన్నాం. గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఇస్తా అని చెప్పి అప్పుడే 2 సిలిండర్లు ఇచ్చాం. తల్లికి 100 పడ్డోళ్ళు ఎవరున్నారా? ఇల్లు కావాలని అడుగుతాం. ఇల్లు డెఫినెట్గా మేము శాంక్షన్ చేస్తాం, మొదలు పెడతాము. ఇంకా ఈ నెల వచ్చే నెలలో మీరు ఆన్లైన్ చేస్తారు. ఆన్లైన్ ఓపెన్ అవ్వట్లేదు, డెఫినెట్గా ఆన్లైన్ ఓపెన్ అయింది. మీకు ఇల్లు కూడా శాంక్షన్ చేస్తాం. ఇవన్నీ ఉన్నాయి. మీ గ్రామంలో హెల్త్ సెంటర్ శాంక్షన్ అయింది. 36 లక్షలతో త్వరలో పరిచయం చేస్తాం. ఓ మంచి కార్యక్రమం వచ్చింది. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేశారు. దానికి గ్రామంలో స్థలం కావాలి అనుకున్నప్పుడు స్థల సేకరణలో కూడా సహకరించారు. అంచేత ఇటువంటి కార్యక్రమాలు సహకరించే వారికి ఇప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. వారికి కృతజ్ఞత భావాలు ఉండాలి. నాతో పాటు మీకు కూడా మోడీ గారి ప్రభుత్వం సహకరించిన సందర్భంగా